చేసి యూరోప్ ఎప్పుడు క్లోజ్తో బావిలో కప్పలాగా ఉండేది. గత 5 సంవత్సరాల నుంచి యూరోప్ కూడా హైయర్ ఎడ్యుకేషన్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో తీసుకొచ్చింది. బట్ అండర్ గ్రాడ్యుయేట్ వరకు మాత్రం వాళ్ళ భాషలో, ఏ దేశ భాషలో ఆ దేశ భాషలో చదువుకుంటున్నారు. ఎందుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రం ఇంగ్లీష్లో తీసుకొచ్చారు? ఇండియన్స్ని, చైనీస్ని, ఇతర దేశాలు, ఏషియన్ కంట్రీస్ వాళ్ళని ఆపర్చునిటీ కల్పించి ఇంటర్ కంట్రీ మొత్తం ప్రపంచంలో ఉన్న ఇంటర్నేషనల్ కల్చర్, అకాడమిక్ కల్చర్ కావచ్చు, స్కిల్ కల్చర్ కావచ్చు, వర్కింగ్ కల్చర్ కావచ్చు, ట్రెడిషనల్ కల్చర్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఇంటరాక్షన్తో పెంపొందించి ఐసోలేషన్లో బతకకుండా ఇంటరాక్షన్తో, ఇంటర్ కనెక్టింగ్తో, ఇంటర్నెట్ ద్వారా అందరికీ సేమ్ టెక్నాలజీ, సేమ్ ఇన్ఫర్మేషన్ ఒకటే టైంలో పెంపొందించి ప్రపంచాన్ని అభివృద్ధి చెందించాలని ఈ ప్రపంచ దేశాలన్నీ తాపత్రయపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మన పాపులేషన్ ఎంత ఈరోజు ప్రపంచానికి? 121 కోటి. ఈ 121 కోటిలో 40-45 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. అంటే 22 ఇయర్స్ కన్నా తక్కువ వయసులో ఉన్నారు. మోరార్లెస్ ఇంతే 350 ఉన్నప్పుడు వాళ్ళకి 280 యూనివర్సిటీలు ఉన్నాయి. బట్ మనకి ఈరోజు ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి? 450 పైచిలకు 500 లోపు. మరి చైనాకి ఎన్ని ఉన్నాయి? 2200 యూనివర్సిటీస్. అన్ని స్టాండర్డ్ కావు, క్వాలిటీ కూడా. మన పిల్లల్నే చైనాకి మెడికల్ కాలేజీ పంపిస్తున్నాం. పక్కనున్న నాగ్పూర్కి పంపంగానే చైనాకి పంపిస్తాం. అక్కడ డిగ్రీ చేసి వచ్చి ఇక్కడ కాంపౌండర్ కూడా పనికిరారు కొన్ని కాలేజీలలో, ఎంబీబీఎస్. సో అది కూడా చాలా గమనించాలి. సో మనం కూడా 450 యూనివర్సిటీస్ నుంచి ఇంకా పెంపొందించాలి. 1500-1600 యూనివర్సిటీస్కి. మీరు గమనించండి, ఎన్ని స్కూల్స్ పెట్టినా కానీ స్కూల్స్ అన్నీ ఫుల్ ఉంటాయి, సీట్లు దొరకవు. ప్రైవేట్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్లో స్కూల్స్ రావాలి. ఉన్న స్కూల్స్ని పనిచేయాలి. కొన్ని ఇండస్ట్రీస్, కొత్త సంస్థలు ముందుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్ని రక్షించాలి. అలాగే ప్రైవేట్ పార్టీస్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ స్థాపించాలి. ఒక గవర్నమెంట్ ఒక యూనివర్సిటీ పెట్టాలంటే కొన్ని వేల కోట్లు కావాలి. కాబట్టి ప్రైవేట్లో యూనివర్సిటీస్ని, కాలేజీని పెట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఇందులో మనం చదువుకుంటున్నాం. సో ఇన్ని కోట్ల మంది విద్యార్థులు చదివినప్పుడు వాళ్ళకి మన భారతదేశం ఒక్కటే సరిపోతుందా ఉద్యోగాలు ఇవ్వడానికి? సరిపోతుంది. సో మనం వాళ్ళని ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి ఉద్యోగం సంపాదించుకునే ప్రావీణ్యం కలిగేటట్టుగా వాళ్ళని తయారు చేయాలి. ఈరోజు ఏ కంపెనీ తీసుకున్నా, ఏ షాపింగ్ మాల్ తీసుకున్నా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నా మన క్లయింట్స్ వరల్డ్ వైడ్ ఉన్నారు. వాళ్ళు ఇండియాకి రాకపోవచ్చు, బట్ మనం ఫోన్లో మాట్లాడాలి. అలాంటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఏ పద్ధతిలో చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా రీసెంట్గా నేను కాకినాడకు వచ్చి 2 months అవుతుంది, దాదాపు 1.5 months పైన అయింది. బట్ హైదరాబాద్లో నేను రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు ఎయిర్ ఇండియా వాళ్ళు, అంతకుముందు ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న గ్రౌండ్ స్టాఫ్కి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించమన్నారు. అరే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నేర్పించమని అడగలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళ ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఉన్నాయి కదా, ఈ జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్ ప్లస్ ఇండియన్ ఎయిర్ ఇండియా, అన్ని ఎయిర్లైన్స్లో పైలట్స్ దొరకడం లేదు ఇండియాలో. సో జర్మన్ నుంచి, అమెరికా నుంచి, స్పెయిన్ నుంచి వీళ్ళు పైలట్స్ వస్తున్నారు మన దగ్గర వర్క్ చేయడానికి. వాళ్ళకి అర్థమయ్యేలాగా గ్రౌండ్ స్టాఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఓకే, టేక్ ఆఫ్ బదులు ఇంకేదో అన్నాం అనుకోండి ఇంగ్లీష్లో,
అది ఎయిర్ ఫ్లైట్ క్రాష్ అవుతుంది. డోంట్ ల్యాండ్ అనే ప్లేస్లో ఇంకేదో చెప్పామనుకోండి. సో అందుకని మా గ్రౌండ్ స్టాఫ్ అందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ క్లియర్గా ఉచ్చారణ చేసే పద్ధతిలో నేర్పబట్టి ఒక 3 బ్యాచ్లకి నేర్పించాం. ఇంగ్లీష్ టీచర్స్ మా దగ్గర ఉన్నారు, హైదరాబాద్లో జేఎన్టీలో ఉన్న ఇంగ్లీష్ టీచర్స్తో నేర్పించాం. సో అట్లా మనం అనుకోవచ్చు, ఇండియాలో పనిచేస్తున్నాం, హైదరాబాద్లో పనిచేస్తున్నాం, రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాం, మనకి ఇంగ్లీష్. ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఫీల్డ్లో వస్తున్నాయి. కాబట్టి ఇంగ్లీష్ అన్న భాష చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ వచ్చి లాభం లేదు. ఒక ఆయనకి ఇంగ్లీష్ వస్తుంది, ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు, మాట్లాడతాడు, ఏ సబ్జెక్టు మీద మాట్లాడలేడు, మాట్లాడుతూనే ఉంటాడు గంటలు గంటలు. అందులో ఏ సబ్స్టెన్స్ ఉండదు, ఏ సబ్జెక్ట్ ఉండదు, ఏ రిలవెన్స్ ఉండదు. అలా కూడా ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలా ప్రజెంటేషన్ స్కిల్స్ అంటారు. పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలగాలి. ఇప్పుడు ఎంత బాగా ప్రజెంట్ చేశారు, ఎంత డిఫికల్ట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. మీకు ఎన్ని సంవత్సరాలు చెప్పినా అర్థం కాదు. అలాంటి సబ్జెక్ట్ని చాలా 15-20 నిమిషాలలో రామారెడ్డి గారు మనకి అందించారు. అది ప్రజెంటేషన్ స్కిల్స్. మీకు మొత్తం అర్థం కాకపోవచ్చు, కానీ మొత్తం అసలు ఏంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అర్థమైంది. సో అలా ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ముందు దేనికి చెప్పి ఏంటంటే మధ్యలో చెప్పి మధ్యలో ముందు చెప్పడం ప్రజెంటేషన్ స్కిల్స్కి పొందుతున్నారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా మాట్లాడుతున్నారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఎలా ఉంటున్నాయి. మీరు మనసులో ఒకటి అనుకుంటున్నారు, చెప్పాలని ఒకటి అనుకుంటున్నారు, మీరు చెప్పేది మరి వేరొకటి అవుతుంది. సో అందులో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. లిసనింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్. మీరు అవతల దగ్గర మాట్లాడుతూనే ఉంటాడు, మధ్యలో మీరు మాట్లాడేస్తూనే ఉంటారు, ఏమి విప్పుకోకుండా. అది లిసనింగ్ స్కిల్స్ కాదు. మీరు బాగా వినాలి, అవతల చెప్పిన వాళ్ళు విని అర్థం చేసుకొని పర్మిషన్ అనేది మాట్లాడాలి. సో ఇవన్నీ బిహేవియరల్ స్కిల్స్లో వస్తాయి. అదేవిధంగా బాడీ లాంగ్వేజ్. సో బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పారు. సో ఇవన్నీ కూడా మనకి ఈ కార్పొరేట్ వరల్డ్లో చాలా ముఖ్యమైన విషయం. గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న వాటిల్లో అడ్వర్టైజ్ చేశారు నేను ఏపీపీఎస్సీ ద్వారా ప్రతి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సూటబుల్ జాబ్స్. బట్ మిగతా కోట్లలో ఉద్యోగాలు, 40 కోట్ల మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? కార్పొరేట్ వరల్డ్లో లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి. సో లాస్ట్ 3 months బ్యాక్ ఒక మీటింగ్ పెట్టారు కలెక్టర్ రంగారెడ్డి. ఇదే రాజీవ్ యోగినాథ్ ప్రాజెక్ట్ మీద నేను అటెండ్ అయ్యాను. దాన్ని స్పెషల్గా పిలిచారు హైదరాబాద్. వెళ్తే అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, స్మాల్, మీడియం అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. వాళ్ళందరినీ కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ పిలిచారు. హైదరాబాద్ చుట్టుముట్టు 1600 ఇండస్ట్రీస్ ఉన్నాయి, చిన్న చిన్నవి. పబ్లిక్ సెక్టార్ కాకుండా బిహెచ్ఎల్, హెచ్ఏఎల్ అలాంటివి కాకుండా వాళ్ళంతా ఎంత స్ట్రగుల్ అవుతున్నారంటే వాళ్ళకి 2 రీజన్స్ ఇండస్ట్రీని ఎత్తేయడానికి సిద్ధమై ఉన్నారు. ఏం రీజన్స్ అంటే, ఒకటి పవర్ కట్స్ ప్రాబ్లం, రెండవ ప్రాబ్లము మ్యాన్ పవర్ దొరకక. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. షాబాద్ స్టోన్ క్రషింగ్ అనే ఒక ఇండస్ట్రీ, 500 ఇండస్ట్రీస్ ఉన్నాయి తాండూరు ఆ ఏరియాలో. అక్కడ ఆ వేడికి మన తెలుగు వాళ్ళు వేడికి సుఖానికి ఎక్కువ మరిగారు. ఆ వేడికి బండలు మొదలలేకపోతున్నారు, ఎవరు రావడం లేదు. వీళ్ళు వెళ్ళి బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి లేబర్ని ట్రైన్లో తీసుకొచ్చి వాడుతున్నారు. మన దగ్గర ఇండస్ట్రీ ఉంది, మన వాళ్ళు ఎవరు వెళ్ళండి. సెకండ్ ఇండస్ట్రీ, ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయినా, మౌల్డింగ్ ఇండస్ట్రీ అయినా టర్నర్స్ అవసరం. టర్నింగ్ చేసేవాళ్ళు బాడీని, మెటల్ బాడీ, ప్లాస్టిక్ బాడీ, ఫైబర్ బాడీ, గ్లాస్ బాడీ, వీటన్నిటిని టర్న్ చేయాలి. ఏదైనా గ్యాడ్జెట్ని పెట్టాలంటే ఒక బాక్స్ కావాలి. ఆ టర్నర్స్ 600 మంది టర్నర్స్ మాకు ఈరోజు ఇవ్వండి, మా ఇండస్ట్రీస్ నిలబడతాయి అంటున్నారు. అంటే ఇండస్ట్రీ టాలెంటెడ్ పీపుల్, స్కిల్డ్ పీపుల్, ట్రేడ్ వర్కర్స్ కోసం ఎదురు చూస్తుంటే మనం ఇవ్వలేకపోతున్నాం. పనికిరాని చదివి వేస్ట్గా నిలబడి ఉంటున్నాం. అదే 10th క్లాస్ పిల్లలు ITI చేస్తే జాబ్స్ చాలా ప్రింటింగ్ ఉన్నాయి.
సార్ ఒక పిరమిడ్ చూపించాను. ఆ పిరమిడ్ ఎలా ఉన్నారా, ఒక మేనేజరు, ఒక సిఎండి, ఒక ఎండి, ఒక మేనేజరు, దాని తర్వాత ఒక 5-6 ఇంజనీర్లు, వాళ్ళ కింద డిప్లొమా హోల్డర్స్ ఒక 20-50 మంది, వాళ్ళ కింద ఒక 1000 మంది ఐటీఐల కింద 1,00,000 మంది ట్రేడ్ వర్కర్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు ఎలా ఉంది, రివర్స్ ఉంది. ఇంజనీర్లు ఏమో 1,00,000 మంది, డిప్లొమా హోల్డర్స్ ఏమో 10-20 మంది, ఐటీ వాళ్ళు కనబడకుండా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్బ్యాలెన్సెస్ ఉన్నాయి మన ఎడ్యుకేషన్ సిస్టంలో. ఏది రిక్వైర్మెంట్ ఉంది, ఏది రిక్వైర్మెంట్ లేదు అని అవగాహన లేకుండా కాలేజీలు తెలుస్తున్నారు, చదువుతున్నారు, తర్వాత గవర్నమెంట్ ఏం చేయట్లేదని బాధపడుతుంది. కాబట్టి ఐటీఐ ట్రేడ్స్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితేనేమి, మెకానికల్ ట్రేడ్ అయితేనేమి, టర్నర్ ట్రేడింగ్ అయితేనేమి, వెల్డర్స్, షేపర్స్, ఇవన్నీ ట్రేడ్స్ ఇండస్ట్రీకి చాలా అవసరం. మనిషి ఆయన కెరియర్ డెవలప్ కాదు, అక్కడే ఉంటాడు. ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంటుంది. 30 ఏళ్ళు సర్వీస్ చేశాక ఐటీఐ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక డిజైనేషన్ ఇచ్చుకుంటూ పోతారు. సూపర్వైజర్ అంటారు, క్వాలిటీ కంట్రోల్ అంటారు, ఇంకా హెడ్, ప్రొడక్షన్ హెడ్ అంటారు. ఇలాంటి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆయన ప్రావీణ్యాన్ని బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి. అలాగే డిప్లొమా హోల్డర్స్, ప్రతి డిప్లొమా హోల్డర్ లేటెంట్లో అయ్యి బీటెక్ అయిపోవడం, ఇంజనీరింగ్ కావడం, బట్ డిప్లొమా దొరకట్లేదు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంటే సివిల్ ఇంజనీర్స్ లేదు. డిప్లొమా సివిల్ చదివి 4-5 సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాడికి 25,000 ఇచ్చి ఫీల్డ్లో వాడుకుంటున్నారు. అక్కడ చదవాక సబ్జెక్ట్ చదువులేదు బాబు, మాకు డిగ్రీ అక్కర్లేదు, మాది ప్రైవేట్ సెక్టర్. సో ఇంజనీర్స్ లేదు, సివిల్ ఇంజనీర్స్, సివిల్ డిప్లొమా హోల్డర్స్, సూపర్వైజర్ క్యాడర్ లేదు.